ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ ఈ నెల 26 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఉన్న ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ ఈ నెల 26 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. ఏపీలో మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వరలక్ష్మి, మన రాష్ట్రంలో మొన్న ముంతా తుఫాన్ ప్రభావం ముఖ్యంగా కోలుకోకముందే మరో తుఫాను ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీని ప్రభావం 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఏర్పడేటువంటి ఈ అల్పపీడన ప్రభావం తర్వాత 24వ తారీఖు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి తర్వాత 26, 27 తారీఖుల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అంచనా వేశారు. అయితే ఈ తుఫానుకు 26వ తేదీ ఏర్పడే ఈ తుఫానుకు శని అనేటువంటి పేరు కూడా నామకరణం చేయబోతున్నారు. అయితే ఈ తుఫాను యొక్క కదలికలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇంకా లేదు. ఎందుకంటే ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ తీరానికి చేరుతుందంటే ఒక వాతావరణ శాఖ ఒకవైపు చెబుతుంటే, మరోవైపు ప్రైవేట్ గ్లోబల్ మోడల్స్ మాత్రం ఇది వాయువ్య దిశగా పయనించి ఏపీ, ఒడిశా, తమిళనాడు తీరాలపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. అయితే సముద్ర ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండడంతో ఈ కదలికలపైన ఒక స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ 26వ తారీఖు నుంచి మనకు 26, 27 తారీఖులో తుఫాను ప్రభావం ఉండొచ్చు. 3 రోజుల పాటు చాలా ఏపీ మీద ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో దీని ప్రభావం ఉంటుంది. ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు వచ్చి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. సముద్రంలో 3 నుంచి 5 మీటర్ల ఎత్తుల అలలు ఎగిసిపడతాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరలక్ష్మి. రైట్ శర్మ, థ్యాంక్ యూ. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. గురువారం రాత్రి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 13 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మోందా తుఫాన్ వచ్చిన తర్వాత అల్లూరు జిల్లా, గోదావరి జిల్లాలో చలి తీవ్రత పెరగడం జరిగింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత కొంత తగ్గడం జరిగింది. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతూ ఉంటుంది, కానీ ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇక్కడ చలి తీవ్రత తగ్గినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొకవైపు మనం చూస్తున్నాం, మోందా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రైతాంగం చాలా వరకు కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాని నుంచి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా రైతులకు సహాయం చేయలేకపోయినా, అంటే ఇంకా అందగించకపోయినప్పటికీ కూడా
మరొక తుఫాను మరొక ఆంధ్రప్రదేశ్ మీదకి రాబోతోంది. సెన్యార్ అంటే అరబ్ పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో సెన్యార్ అనే పేరుతో ఈ తుఫాను ముంచుకొస్తుంది. దీని కారణంగా ఈ నెల 29 వరకు కూడా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్చరిక కూడా భారత వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేటువంటి సోమవారం నాటికి వాయుగుండంగా మారి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ ప్రభావంతో ఇవాటి నుంచి భారీ వర్షాలు కురబోతున్నాయి. తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ అల్పపీడన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం జాగ్రత్తలుగా పాటించాలి. ఎందుకంటే మోందా తుఫాన్ దాటికి చాలా వరకు నేల కురిగాయి వరి చేలు. అయితే మిగిలినటువంటి నిలబడినటువంటి వరిని ఇప్పుడిప్పుడే రైతాంగం కోసుకుంటూ కళ్ళాల్లో ఆరబెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుఫాను వస్తుండడంతో ఈ కళ్ళాల్లో ఆరబెట్టుకుంటున్నటువంటి వరిని అంతటినీ కూడా జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పి ప్రస్తుతం భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మరొకసారి జాగ్రత్తలు పాటించాలని చెప్తోంది. ఈ కారణంగా దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తర కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ అల్పపీడన ఈ వాయుగుండం ఈ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 29 వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.